వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మనత. ధర్మసాగర్లోని గ్రామ పంచాయతీ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీడీఓ, ICDS సూపర్వైజర్లు, DWEH జెండర్ స్పెషలిస్టు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులను పూర్తి స్థాయిలో వారి ఎదుగుదలకు, గౌరవానికి, జీవనానికి తోడ్పాటు పడే విధంగా అందరూ కూడా వినియోగించుకోవాలని అన్నారు. సమాజంలో మహిళలకు సరైన గౌరవం దక్కినప్పుడే సమాజం బాగుంటుందని, దాని ద్వారా కుటుంబం బాగుంటుందని, ఎప్పుడైతే మహిళలు వారిపైన జరుగుతున్న వాటిని ఎదుర్కోరో ఆ సమాజం బాగుపడిన సందర్భాలు లేవని, అందుకే మహిళలను ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలని, వారు గౌరవంగా బ్రతకాలని అన్నారు. అలాగే స్త్రీకి సమాన హక్కులు అన్ని రంగాల్లో కల్పించి వారు వినియోగించుకోవడానికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భూగోళ పని చేసిన అంటే నాకు నా భార్య సహాయం చేసింది కాబట్టి చేసిన. నేను ఇట్లా ఆఫీసర్ అంటే మా అమ్మ నాకు సహాయం చేసింది కాబట్టి నేను ఆఫీసర్ అండి. నాకు మా అక్కయ్య సహాయం చేసింది కాబట్టి ఈరోజు చేయండి. సో ఈ కుటుంబ వ్యవస్థలో నిజంగా స్త్రీల యొక్క పాత్ర చాలా గొప్పది. అంటే ఒక జెంట్ అనేటని సంపాదిస్తారు అని ఒక మైండ్ సెట్ వేస్తారు. నిజంగా చెప్పంటే ఒక లేడీ అంటుండు తెల్లారి 4 మా భార్య అయితే 4 గంటలకు లేచి మాకు చదరాలి, మా పిల్లలకు సర్ది పెట్టాలి, అన్నీ ఇవన్నీ చేయాలి పాపం. కానీ పాపం వాళ్ళకి జీతం లేదు అనుకుంటారు. కానీ ఇది క్యాలిక్యులేషన్ చేస్తే వాళ్ళు నాకన్నా ఎక్కువ సంపాదించారు. కానీ క్యాలిక్యులేషన్ చేయాలి, నిజం కూడా క్యాలిక్యులేషన్ చేస్తే వాళ్ళు చాలా పనిచేస్తారు. ఇటువంటి నాకు ఉండేటువంటి ఆలోచన విధానం దాదాపు అందరికి కూడా వస్తుంది. ఎందుకంటే షేరింగ్ ఫారెన్లో ఎట్లుంటే అంటే ఇద్దరు భార్యాభర్త ఉంటే ప్రతి పని షేర్ చేసుకుంటారు. ప్రతి పని భార్య చేయాలి, భర్త చేయాలి, ఇద్దరు పని చేస్తారు. అక్కడ ఉండేటువంటి పిల్లలు కూడా సమానంగా చూస్తాను. మన దగ్గర కూడా ఆ వైఖరి అటువంటి దృక్పథం వచ్చింది. చాలామంది అమ్మాయిలు ఎంతమంది చదువుతున్నారు, చాలా చదువుతున్నారు. బట్ అమ్మాయిలకు కూడా కొంత ఇబ్బందులు అవుతున్నాయి, వాస్తవమే. కొంత అందరికీ ఇక్కడికి వచ్చిన మన ఎంపీడీఓ గారు, మన కొత్తగా నూతనంగా మన మండలానికి వచ్చిన ఎంపీడీఓ గారు అనిల్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇప్పటి వరకు మన వేదిక పైన చాలామంది చాలా చక్కగా మాట్లాడారు. మహిళా వివక్ష గురించి అనేసి, మహిళ మీద పెట్టుబడి పెడితే ఏ విధంగా ఉంటుంది అనేసి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనము ఎదిగామో అనేది ఈ రోజున మనం డిస్కస్ చేసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ జరుపుకున్నాము, ఈ ఇయర్ జరుపుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మనలో ఎంత చేంజ్ వచ్చింది, ఎంత మార్పు వచ్చింది, ఆ మార్పు వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడింది అనేది మనము ఈరోజు ఎవరైతే గొప్ప పేరు తెచ్చుకున్నారో వాళ్ళని సన్మానం చేసుకోవడము ఈ విధంగా ఉండాలి అనేది. అంటే ఆ మార్పు అనేది రావాలి, చేంజ్. ఆ చేంజ్ వచ్చినప్పుడే మనలో ఈ మహిళా సాధికారిత, విమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. లేదు ప్రతి సంవత్సరము కూర్చుంటున్నాము, జరుపుకుంటున్నాము, అందరం మాట్లాడుకుంటున్నాము, వెళ్తున్నాము అనేది కాదు. ఎంతవరకు మహిళలు సాధించగలిగారు, మహిళలు ఎంతవరకు మనం ఏం సాధించగలిగాము. ఇప్పుడు మన ఇక్కడ వేలేరు మండలంలో ఎర్రవల్లి, అంటే ఇప్పుడు వేరే మండలికి వెళ్ళిపోయింది. ఎర్రవల్లి గ్రామంలో వాళ్ళ అమ్మ సఫాయి పని చేసుకుంటుంది. 2 అమ్మాయిలు IAS చదివారు, వాళ్ళిద్దరు IAS చదివారు. అంటే ఒక తల్లి కూలి పని చేసుకున్నా కూడా ఆ పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకొనేసి నా తల్లి ఇంత కష్టపడుతుంది, ఒక సఫాయిగా పని చేస్తూ మేము తల్లిని మంచి చూసుకోవాలన్న ఆ లోపల ఒక మోటివేషన్ అనేది కలగాలి పిల్లలు. వాళ్ళు ఒక IAS అయ్యి, 2 పిల్లలు కూడా IAS అయ్యి, అట్లా మనం ఎన్నో పనులు ఉంటాయి. అంటే మహిళలు ఓన్లీ వంటిల్లుకే పరిమితం కాకుండా ఇప్పుడు సార్ చెప్పారు మనకు ఏంటి సమానత్వం, ఈక్వాలిటీ అనేది ఉండాలి. భార్య భర్తలు 2 జాబ్ చేసినప్పుడు చెరొక పని చేసుకోవాలి. 2 పిల్లలు, ఒక మగ పిల్లవాడు, ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇద్దరిని కూడా సమానంగా చూసుకోవాలి. వివక్షత, లింగ వివక్షత అనేది చూపించవద్దు అనేసి సూపర్వైజర్లు చెప్పారు, మనకి ఎంపీటీసీ చెప్పారు, సార్ చెప్పారు. ఆ లింగ వివక్షత అనేది ఎప్పుడు మహిళ ఎవరు, తల్లినే పిల్లల్ని ఇద్దరుగా ఈక్వల్గా చూడాలి, ఈక్వల్గా పెంచాలి, ఈక్వల్గా చదివించడం కాదు. ఆ అమ్మాయిలో ఒక ఏమంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనోధైర్యం అనేది నింపాలి. మనోధైర్యం అనేది నింపుతూనే ఆ పిల్ల రేపు బయటికి వెళ్ళి ఏదైనా చేయగలడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. ఆ మనోధైర్యం లేదు, అన్న అట్లా అమ్మాయిలకి బాడీ అంటే స్ట్రెంత్ అన్న వాడాలి. ఏదైనా కూడా ధైర్యంగా, ఇప్పుడు అబ్బాయిలు మీదకి వచ్చినప్పుడు తను ఒక పంచి ఉంటే వాళ్ళు కూడా పడేటట్టు. ఫస్ట్ ఏంటిది, మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనోధైర్యం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద దాడి చేయగలుగుతాం. ఆ